హాయ్ గైస్, ఆల్రెడీ మీకు అసలు సింగిల్ లింక్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేస్తాం అది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇన్స్ట్రక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్సర్ట్ చేయడానికి మనకి లింక్ లిస్ట్లో సింగిల్ లింక్ లిస్ట్ కదా, సింగిల్ లింక్ లిస్ట్లో ఇన్సర్ట్ చేయడానికి వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి 2 పొజిషన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైప్ ఏంటంటే ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ ఒకటి, అండ్ ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్. సో ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ది ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి ఒక ప్రోగ్రాము, అండ్ ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్కి కూడా ఒక ప్రోగ్రామ్ కూడా రాస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అండ్ మన ఒక లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దీనికన్నా ముందు ఇక్కడ మనం ఏం చేసామంటే, లాస్ట్ వీడియోలో మనం మాన్యువల్గా నోట్స్ క్రియేట్ చేసుకుని లింకులు కూడా మాన్యువల్గా ఇచ్చుకున్నాం అన్నమాట. లింకులు చూసారు కదా ఎంత మాన్యువల్గా ఇచ్చాము. సో అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక స్పెసిఫైడ్ పొజిషన్లో అంటే మామూలు లింకులు మనం మామూలుగా ఇవ్వకుండా జస్ట్ వాల్యూ ఇస్తే అది మామూలుగా ఆటోమేటిక్గా లింక్ క్రియేట్ అయిపోయి ఒక లింక్ లిస్ట్ కింద ఫామ్ అవ్వడానికి ఎలాగో చెప్తాను అన్నమాట. చాలా ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికన్నా ముందు ఏం చేస్తానంటే నేను, ఇక్కడ హెడ్ పాయింట్ ఉంది కదా, మనకు తెలుసు కదా హెడ్ పాయింట్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్. సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి నీట్గా ప్రింట్ అవ్వడానికి ప్రింట్ఎఫ్ అని చెప్పి సింగిల్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి సింగిల్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి / అని ఇచ్చుకున్న తర్వాత మనకి నేను ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఏంటి ఇన్సర్షన్ అట్ ది ఎండ్, ఇన్సర్షన్ అట్ ది స్పెసిఫైడ్ పొజిషన్, డిలీషన్ ఆఫ్ సెర్టైన్ వాల్యూ ఫ్రమ్ ద లింక్ లిస్ట్, అండ్ సెర్చింగ్ ఇన్ లింక్ లిస్ట్ చెప్పాను కదా ఆపరేషన్స్ ఉన్నాయని. సో ఈ ఆపరేషన్స్ నేను నీట్గా ఆప్షన్స్ నొక్కితే నీట్గా ఆపరేషన్ జరిగేలాగా నీట్గా ఇక్కడ సెట్ చేస్తాను అన్నమాట. చాలా ఈజీ, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే వైల్ లూప్ ఒకటి పెడుతున్నాను. వైల్ లూప్ అని చెప్పి వైల్ లూప్ లోపల 1 అని ఇస్తున్నాను అనమాట. 1 ఇస్తే ఏంటంటే దాని అర్థం ఎవ్రీ టైం ట్రూ అని అనమాట. ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అనే అర్థం. అంటే ఇన్ఫైనైట్ టైం లూప్ అనేది ఇన్ఫైనైట్ టైం లూప్ అవుతూ ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా బ్రేక్ చేయాలనుకుంటే బ్రేక్ స్టేట్మెంట్ వాడుకోవాలన్నమాట లూప్ నుంచి బయటికి రావాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను, ఇంటూ ఆప్షన్ అని చెప్పి. సో ఇంటూ ఆప్షన్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ఎఫ్ అని చెప్పి చూజ్ ఆపరేషన్ అని చెప్పిన తర్వాత ఫస్ట్ / అని ఇచ్చి ఫస్ట్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇన్సర్షన్ అట్ ఎండ్. సో ఇన్సర్షన్ అట్ ఎండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడం. అండ్ సెకండ్ ఆపరేషన్ ఏంటంటే ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పాయింట్, అట్ స్పెసిఫైడ్ పొజిషన్. సో మీకు నీట్గా ఇలా కొంచెం మీకు ఇలా పెద్ద లైన్ వచ్చింది కానీ మీకు అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇందులో ఏం లేదు, అసలు జస్ట్ ప్రింట్ఎఫ్లో మనం ఏమి ఇచ్చుకున్నా పర్లేదు కదా. సో ఇన్స్ట్రక్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్కి ఏమో 2 క్లిక్ చేయమని చెప్తున్నాము. / అని ఇచ్చి 3కి ఏమో డిలీషన్ ఆఫ్ ద డేటా డిలీషన్ అని చెప్తున్నాను. అండ్ 4కి ఇచ్చి / అని ఇచ్చిన తర్వాత 4th అని చెప్పి సెర్చింగ్ అన్నమాట. అండ్ 5th వచ్చి / అని ఇచ్చిన తర్వాత 5th వచ్చి ప్రింటింగ్ డేటా, ప్రింట్ ద లిస్ట్ ప్రింట్ చేయడానికి ఏమో 5th పొజిషన్. అండ్ 6th వచ్చి ఎగ్జిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్తున్నాను. సో చూడండి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో 6th అని చెప్పి ఎలా వచ్చిందో మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఫస్ట్ 6th అని చెప్పిన తర్వాత ఏంటంటే ఎగ్జిట్ / అని ఇచ్చి ఎంటర్ ఆప్షన్. సో ఇదంతా మీకు అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది, స్కాన్ చేసుకుంటున్నాను అన్నమాట ఆప్షన్ని. స్కాన్ ఆఫ్ అని చెప్పి %d అని చెప్పిన తర్వాత అండ్ ఆప్షన్లోకి వాల్యూ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ మన యూజర్ ఆప్షన్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి మనకి ఆపరేషన్ చేసేలా సెట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఆప్షన్ = 1 అయితే ఏం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ఎఫ్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్ అట్ ఎండ్ అని చెప్పి మామూలుగా ప్రింట్ చేస్తున్నాను అన్నమాట. మామూలుగా ప్రింట్ఎఫ్లో మనకి ఇక్కడ ఏ ఫంక్షన్ ఇంకా క్రియేట్ చేయలేదు. సో ఈ వీడియోలో ఇన్స్ట్రక్షన్ అట్ ఎండ్కి ఫంక్షన్కి ఇంప్లిమెంట్ చేస్తాను కోడ్ ఈ పార్ట్లో. సో అంతలోకి మీకు నీట్గా అర్థం అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేస్తాను. జస్ట్ ఎల్సిఫ్ అని చెప్పి ఆప్షన్ = 2 అయినప్పుడు ప్రింట్ఎఫ్ అని చెప్పి ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ స్పెసిఫైడ్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాం అండ్ బ్యాక్ స్లాష్ అని ఇచ్చుకుందాం ప్రతిదానికి నీట్గా రావడానికి.
n సెమీకోలన్ అండ్ సో ఫాస్ట్గా మళ్ళీ టైప్ చేస్తాను. ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఏంటి printf డిలీషన్ ఆఫ్ ద డేటా అండ్ /n అండ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ఏంటి సెర్చింగ్ ద డేటా /n అండ్ ఆఫ్టర్ దట్ ఫిఫ్త్ 5 నొక్కితే ఏమిస్తానంటే ప్రింటింగ్ ద డేటా అన్నమాట. ప్రింట్ ఆప్షన్ అని చెప్పి 5 అని చెప్పి ప్రింట్కి అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రింట్ ఫంక్షన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తాను కదా ప్రింట్ లిస్ట్ అని చెప్పి. సో ప్రింట్ లిస్ట్ ఇస్తాను అన్నమాట ఇక్కడ. సో ప్రింట్ లిస్ట్ ఇస్తాను చూడండి ఇక్కడ. సో ప్రింట్ లిస్ట్ అని చెప్పి ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ ప్రింట్ లిస్ట్ మనకి ఆర్గ్యుమెంట్ ఏం తీసుకుంటుందంటే రూట్ అదే హెడ్ యొక్క అడ్రస్ తీసుకుంటుంది అన్నమాట. హెడ్ యొక్క అడ్రస్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి హెడ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ హెడ్ యొక్క అడ్రస్ పాస్ చేస్తాం అన్నమాట ప్రింట్ లిస్ట్కి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి లిస్ట్ అనేది ఎంటీ కాబట్టి మనం ఇది ఒకవేళ కాల్ చేస్తే ఎలిమెంట్స్ అని చెప్పి ఎంటీ లిస్ట్ ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఎల్స్ అని చెప్పి బ్రేక్ చేసేస్తున్నాను. అంటే ఎల్స్ ఎప్పుడంటే యూజర్ ఎప్పుడైనా 6 కానీ. సో ఒకసారి మీకు అర్థం చేసుకోవడానికి స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. సో కొంచెం అర్థం చేసుకోండి ఇది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ థియరిటికల్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా డబుల్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 6 కొడితే 6 ఎంటర్ చేస్తే ఏం చెప్తున్నాను ఎగ్జిట్ కదా. సో ఎగ్జిట్ అంటే ఏంటి, మన లూప్ లోపల ఉన్నాం కాబట్టి ఇన్ఫైనైట్ లూప్ లోపల ఎగ్జిట్ అవ్వడానికి ఏంటి జస్ట్ బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తే ఎగ్జిట్ అయిపోద్ది అన్నమాట. సో ఒకసారి రన్ చేస్తాను ఫాస్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఉన్నాయి ఫంక్షన్ లోపల అన్నీ చూపిస్తాను. సో నీట్గా కనబడడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత ప్రింట్ లిస్ట్కి ఏమో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. దాని తర్వాత ఇంటిమైన్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది, ఇందులో మొత్తం డేటా అంతా ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఈ వీడియోలో ఏం చెప్తాను అంటే ఇన్సర్షన్ అట్ ఎండ్ ఇన్సర్ట్ చేస్తాను అన్నమాట. ఎండ్ పొజిషన్ ఇన్సర్ట్ చేయడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడానికి మనకి ఇలా 3 ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రింట్ లిస్ట్ అని చెప్పి ఇంటిమైన్ అని ఒకటి మెయిన్ ఫంక్షన్ ఒకటి. ఇప్పుడు వాయిడ్ అని చెప్పి ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. _ ఇచ్చుకున్నాను నీట్గా కనపడడానికి. దాని తర్వాత ఇది కూడా మనకి పాయింటర్స్ తీసుకుంటుంది అన్నమాట. రూట్ యొక్క పాయింటర్ని తీసుకుంటుంది. దాని తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోడ్ని క్రియేట్ చేసుకుంటాను. నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను కదా. స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ అని చెప్పుకుంటున్నాను. దాన్ని టెంప్ అని చెప్పుకున్న తరువాత ఇక్కడ చూడండి స్ట్రక్ట్ నోడ్ స్టార్ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేసుకుంటున్నాను. సైజ్ ఆఫ్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో దీని తర్వాత మనకి నోడ్ నీట్గా క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నేను వాల్యూ తీసుకుంటాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే వాల్యూ అని చెప్పి ఇంట్ వాల్యూ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత printf అని చెప్పి ఎంటర్ వాల్యూ అని చెప్పి యూజర్ నుంచి ఒక వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. scanf అని చెప్పి %d. సో %d తర్వాత వాల్యూ తీసుకుంటున్నాను కదా. సో వాల్యూలోకి మనం యూజర్ ఇచ్చే ఇన్పుట్ వస్తుంది కదా. సో దీని తర్వాత ఏం చేస్తున్నానంటే ఇప్పుడు టెంప్ ఆఫ్ యారో సింబల్ ఇచ్చి డేటా ఈక్వల్ టు అని చెప్పి వాల్యూ ఇచ్చాను. అండ్ టెంప్ ఆఫ్ లింక్ అని చెప్పి నల్ ఇచ్చుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనం ఇనిషియల్గా ఒక నోడ్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఫ్రీ నోడ్. ఇది ఎలా క్రియేట్ చేసుకున్నా ఒకసారి మీకు పిక్చర్ చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ పిక్చర్ ఉంది కదా, మనం ఈ నోడ్ క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటి ఒక వాల్యూ ఒక న్యూ నోడ్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీని తర్వాత ఒక న్యూ నోడ్ ఎలా క్రియేట్ చేసానో అర్థమైంది కదా. సో న్యూ నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తుంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పాయింటర్ హెడ్ యూస్ చేసుకుని ఒక లూప్లో మనం ఎక్కడైతే డెస్టినేషన్కి వెళ్ళాలి కదా. డెస్టినేషన్ అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఒక పిక్చర్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నేను యాడ్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయడానికి ఒక పాయింటర్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ నుంచి తీసుకుంటాను, దీని కంట్రోల్ తీసుకుని ఇక్కడికి వెళ్తాను. ఎక్కడైతే నల్ల వచ్చిందో ఆ పొజిషన్ దాకా వెళ్తాను. అంటే ఎక్కడైతే లింక్ నల్ల ఉందో అక్కడ దాకా వెళ్తాను అన్నమాట. ఆ లూప్ యూస్ చేసుకుని ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఆ న్యూ నోడ్ని ఇక్కడ లింక్ చేస్తాను అన్నమాట. ఈ పొజిషన్లో న్యూ నోడ్ని లింక్ చేసుకుంటే మనకి నీట్గా ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అయిపోద్ది అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా కోడ్ చేద్దాం.
సో దానికి చెప్పి అదే మనకి ట్రావెల్ చేయాలని చెప్పాను కదా లాస్ట్ వరకు, ఆ లాస్ట్ వరకు ట్రావెల్ చేయడానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను, అదే పాయింటర్. స్ట్రక్ట్ నోడ్ స్టార్ పి అని చెప్పి స్టార్ హెడ్ ఇస్తున్నాను అనమాట. స్టార్ హెడ్ ఎందుకు ఇస్తున్నానంటే మనం అక్కడ ఏంటంటే సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూసారు కదా ప్రింట్ లిస్ట్కి ఏం చేస్తాను, హెడ్ యొక్క అడ్రస్ ఇచ్చాను అనమాట. అలాగే మనకి ఇన్సర్షన్ అట్ ఎండ్ కూడా హెడ్ యొక్క అడ్రస్ ఇస్తాను. సో హెడ్ యొక్క అడ్రస్ ఇచ్చాను కాబట్టి డబుల్ స్టార్లు పెట్టుకున్నాను, చూసారు కదా డబుల్ స్టార్లు పెట్టుకున్నాను. సో ఇందులో ఉన్న వాల్యూ నాకు రావాలంటే సింగిల్ స్టార్ పెట్టుకోవాలన్నమాట. సింగిల్ స్టార్ హెడ్ అని చెప్తే స్టార్ హెడ్ అని చెప్తే అప్పుడు మనకు అసలైన రెఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఈ రెఫరెన్స్ అంటే ఏంటంటే ఇది వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. అంటే ఇది కూడా ఒక అడ్రస్సే, ఈ రెఫరెన్స్ మనకు వస్తుంది. ఈ రెఫరెన్స్ యూస్ చేసుకుని మనం ఎక్కడి నుంచి లాస్ట్ వరకు ట్రావెల్ చేస్తాం అన్నమాట. సో ట్రావెల్ చేయడానికి పి అనే ఒక పాయింటర్ క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత వైల్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కేసు ఉందన్నమాట. ఏంటంటే ఇఫ్ స్టార్ హెడ్ ఈక్వల్ టు స్టార్ హెడ్ ఈక్వల్ టు నల్ అయితే, నల్కి ఈక్వల్ అయితే ఏం చేస్తానంటే, సో అలా కాకుండా ఒకసారి సో మనకి ఒక పాయింట్ రోడ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేస్తానంటే ఇఫ్ అని చెప్పి పి ఈక్వల్ టు నల్లకి ఈక్వల్ అంటే దీని అర్థం ఏంటంటే అసలు లిస్ట్లో ఏమీ లేవని అర్థం. అంటే హెడ్లో ఏమీ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఎక్కడికి ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పి ఈక్వల్ టు అని చెప్పి మనం క్రియేట్ చేసుకున్న టెంప్ అని ఒక నోడ్ ఉంది కదా, ఈ టెంప్ని మనం పాస్ చేసుకుంటే చాలు అన్నమాట. పి ఈక్వల్ టు అని చెప్పి టెంప్ అని చెప్తే చాలు. ఒకవేళ మనకి ఆల్రెడీ మనకి లిస్ట్లో వాల్యూస్ ఉంటే ఏం చేస్తామంటే ఎల్స్ అని పెట్టుకుని ఎల్స్ బ్లాక్లోకి బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తరువాత కొంచెం ఇది కష్టంగానే ఉంటుంది, కాకపోతే వినాలి తప్పదు. సో వైల్ లూప్ అని చెప్పి వైల్ పి ఆఫ్ లింక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది కదా. అంటే ఏంటంటే ఎక్కడి వరకు ట్రావెల్ అవుతున్నాం మనం, సో ఈ లాస్ట్ వరకు ట్రావెల్ అవుతున్నాం, ఇక్కడ వరకు ట్రావెల్ అవుతున్నాం అన్నమాట. అంటే ఎక్కడైతే నల్ వచ్చిందో అక్కడితో ఆగిపోమని, అంటే ఇక్కడ ఆగుతాం మనం కరెక్ట్గా. పి అనేది ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ అయినప్పుడు ఏం చేస్తాం అంటే పి ఆఫ్ లింక్ అని చెప్పి మనం కొత్తగా క్రియేట్ అయిన దాన్ని యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఆగింది కదా, ఇక్కడ ఆగడానికి ఏం చేస్తాం అంటే ట్రావెల్ అవ్వాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ పి ఈక్వల్ అని చెప్పి పి ఆఫ్ లింక్కి ట్రావెల్ చేస్తాం. ఇలా చేస్తే ట్రావెల్ అవుతుంది అన్నమాట ఒక నోడ్ నుంచి ఒక నోడ్కి. సో మనకి లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పి ఆఫ్ లింక్ అని చెప్పి ఈక్వల్ టు అని చెప్పి మనకి నోడ్ ఏం క్రియేట్ చేస్తాం, టెంప్ కదా, కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ ఏంటి టెంప్ కదా. సో టెంప్కి ఇక్కడ పాస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఇన్సర్షన్ అంటే ఎండ్ అనే ఒక ఫంక్షన్ నేను క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ అని చెప్పి హెడ్ యొక్క అడ్రస్ని నేను తీసుకున్నాను, ఒక పాయింటర్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, డబుల్ పాయింటర్ వేరియబుల్. దాని తర్వాత ఇక్కడ మనకి అసలైన ఒక నోడ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూజర్ నుంచి వాల్యూస్ తీసుకున్నాను. సో వాల్యూ తీసుకుని ఆ నోడ్కి పాస్ చేసిన వాల్యూని పాస్ చేసిన తర్వాత ఒక పాయింటర్ తీసుకున్నాను. ట్రావెల్ చేయడానికి మనకి లాస్ట్ పొజిషన్ ట్రావెల్ చేయడానికి ఒక పాయింటర్ తీసుకున్న తరువాత ఆ పాయింటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ అయితే దాని అర్థం ఏంటంటే స్టార్టింగ్ హెడ్ కూడా నల్ అని అర్థం. అంటే నల్ అంటే ఏంటంటే మనకి లిస్ట్లో ఏమీ లేవని అర్థం. అప్పుడు ఏం చేస్తాం అంటే సింపుల్గా మనకి హెడ్కి డైరెక్ట్గా ఇక్కడ పి అన్న హెడ్ అన్న ఒకటే కదా, ఎందుకంటే ఇక్కడ హెడ్ ఇచ్చాం కదా. సో పీకి డైరెక్ట్గా టెంప్ని న్యూ నోడ్ని పాస్ చేసేస్తున్నాను. లేకపోతే ఆల్రెడీ ఒకవేళ ఇది హెల్త్ బ్లాక్ వస్తే అంటే నల్ కాకపోతే మనకి ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం లిస్ట్లో. అప్పుడు ఏం చేస్తానంటే ట్రావెల్ అవుతాను అన్నమాట. ట్రావెల్ అయ్యి ఎప్పటి వరకు ట్రావెల్ అవుతాను, పి ఆఫ్ లింక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ వచ్చే వరకు ట్రావెల్ అయిన తర్వాత పి ఆఫ్ లింక్కి మనం కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ని పాస్ చేస్తాను అన్నమాట. ఇలా పాస్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ మెసేజ్ కింద నీట్గా ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ అని చెప్పి సో వాల్యూ ఈజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం, బ్యాక్ స్లాష్ అని లాస్ట్లో నీట్గా రావడానికి. సో మనకి ఇదన్నమాట. ఒకసారి నీట్గా ఒకసారి రన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి. ఒక మెయిన్ ఫంక్షన్ ఉంది. సో మొత్తం ప్రస్తుతానికి 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక నోడ్ క్రియేట్ చేయడానికి స్ట్రక్చర్ సంబంధించింది ఒకటి ఉంది. దాని తర్వాత మనకి సో ఒక్కసారి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమున్నాయి, ఒక నోడ్ ఉంది. దాని తర్వాత లిస్ట్ని ప్రింట్ చేయడానికి ఒకటి ఉంది. ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి ఒకటి ఉంది. ఇంటి మెయిన్ ఒకటి ఉంది కదా. సో ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి మనకి ఇక్కడ కాల్ చేద్దాం. ఈ ప్లేస్లో ఈ పొజిషన్లో పెడదాం అన్నమాట. ఇన్సర్షన్ అట్ ఎండ్ పొజిషన్లో పెడదాం అని చెప్పి ఏం తీసుకుంటుంది ఇది అంటే హెడ్ యొక్క అడ్రస్ని తీసుకుంటుంది కదా. సో హెడ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా. హెడ్ ఏది ఇందులో హెడ్ ఇక్కడ ఉంది కదా.
సో హెడ్ యొక్క పాయింటర్ని తీసుకుంటుంది కదా. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కాకపోతే వినాలి ఏంది అప్రోచ్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ కూడా మీకు కంపల్సరీ రావాలి. ఇంప్లిమెంటేషనే కదా మెయిన్, మీరు ఎవెన్చువల్గా మీరు చేయాల్సింది ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, సింగిల్ లింక్ లిస్ట్ అని చెప్పి చూజ్ ఆప్షన్ అని చెప్పి ఇన్సర్షన్ అట్ ఎండ్, ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్, డిలీషన్, సెర్చింగ్, ప్రింట్ ద లిస్ట్, ఎగ్జిట్ ఆప్షన్. మనకు ప్రస్తుతానికి ఏమేమి ఉన్నాయి వర్క్ అవుతున్నాయి అంటే ఇన్సర్షన్ అట్ ఎండ్ అండ్ ప్రింట్ ద లిస్ట్, ఎగ్జిట్ అవుట్, ఈ మూడే వర్క్ అవుతున్నాయి. ఇంకా ఈ మూడు ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ ప్రస్తుతానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి 1 అని ఎంటర్ చేస్తాను. సో చూసాక 1 అని ఎంటర్ చేయగానే ఎంటర్ వాల్యూ అని అడుగుతుంది, ఇక్కడ 10 ఎంటర్ చేస్తాను. సో తర్వాత వాల్యూ ఈజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అంట. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక వాల్యూ యాడ్ చేస్తాను, 1 అని చెప్పి మళ్ళీ చూస్ చేసుకుంటున్నాను. సో ఎంటర్ వాల్యూ అంటే ఈసారి 20 యాడ్ చేస్తాను. సో వాల్యూ 20 అన్న తర్వాత సో 2 వాల్యూస్ యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రింట్ చేస్తాను అన్నమాట. ప్రింట్ ద లిస్ట్ అని చెప్పి 5 అని ఎంటర్ చేస్తాను. చూసారు కదా ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమీ రాలేదు ఇందులో. ఎలిమెంట్స్ ఎందుకు రాలేదు, ఒకసారి ఎర్రర్ వచ్చినట్టుంది. ఒకసారి ఫాస్ట్గా చెక్ చేస్తాను ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఒక్కసారి. ఎర్రర్ రాకూడదు అసలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పైన ఉండడం వల్ల అనుకుంటా. సో దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను చెక్ చేసిన తర్వాత p is not equal to null, that's true. Elements and p of data which is true, absolutely. సో 1 సెకండ్ అసలు ఎందుకు రావట్లేదు ఒకసారి చెక్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీట్గా ఇన్సర్ట్ అవుతుందో చెక్ చేద్దాం. వాల్యూ తీసుకున్నాను, టెంప్ తీసుకున్నాను, దాని తర్వాత వాల్యూస్ తీసుకున్న తర్వాత డేటా ఇన్సర్ట్ చేశాను, లిస్టులోకి ఇచ్చాను. ఇఫ్ స్టార్ హ్యాడ్ ఈక్వల్ టు స్టార్ హ్యాడ్ p ఈజ్ ఈక్వల్ టు నల్, p ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని చెప్పాను. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత p of link is not equal to null, p equal to p of link is equal to temp. Everything is fine as far as I concerned. సో మనకి ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను ఇక్కడ ఈ పొజిషన్లో ఒకసారి. సో ఒక్కసారి హెడ్ షుడ్ బి కరెక్ట్. ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో 5 రైట్. సో మనకి ఇక్కడ ఎర్రర్ మ్యాక్సిమం దీనివల్ల వచ్చినట్టుంది. ఇక్కడ స్టార్ హెడ్ ఈక్వల్ టు టెంప్ అని ఇవ్వకుండా డైరెక్ట్గా p ఈక్వల్ టు టెంప్ అని ఇచ్చాను. అందుకనుకుంటా మనకి, ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్గా మన లిస్ట్ ఎంటీగా ఉంది కదా, ఎంటీగా ఉన్నప్పుడు ఎంటీ అయినప్పుడు నేను జస్ట్ డైరెక్ట్గా హెడ్లోకే నేను పాయింట్అవుట్ చేస్తున్నాను అన్నమాట. ఏంటి టెంప్ని డైరెక్ట్గా హెడ్లోకే పాయింట్అవుట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూ కాదు, మనకు కావాల్సింది డైరెక్ట్గా హెడ్లో ఉన్న అడ్రస్లోకే మనకు వాల్యూ చేంజ్ చేయాలి. కాబట్టి స్టార్టింగ్ చూసుకొని గుర్తెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకి లిస్ట్ కంప్లీట్గా ఎంటీగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా హెడ్ అనే వేరియబుల్లోకి డైరెక్ట్గా ఫస్ట్ నోడ్ని ఇన్సర్ట్ చేస్తాం. దాని తర్వాత మనకి హెల్పింగ్ వేరియబుల్ తీసుకుని ఇలా లూప్లో పెట్టుకున్న తర్వాత మామూలుగా మనం అలా ఇన్సర్ట్ చేసుకుంటాం. సో మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో ఫాస్ట్గా ఒకసారి రన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అని ఎంటర్ చేస్తాను, 10 వాల్యూ అడుగుతుంది 10 ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ 1 అని చెప్పి 20 ఇచ్చాను. సో దాని తర్వాత ఒకసారి ప్రింట్ చేద్దాం వాల్యూస్ని. ప్రింట్ చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ 5 అని చెప్తున్నాను కదా, 5 అంటే ప్రింట్ ద లిస్ట్ కదా. సో వాల్యూ చూసుకున్నా కదా, ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి 10 20 అంత నీట్గా ప్రింట్ అయిందో. సో దాని తర్వాత ఎగ్జిట్ అయిపోతాం. 6 అంటే ఎగ్జిట్ కదా, సో ఎగ్జిట్ అయిపోయింది చూసారు కదా. సో ఇదన్నమాట మనకి ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే, సో ఈ వీడియోలో నేను ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కోడ్కి, అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి నేను కోడ్ ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.